సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది భూ నిర్వాసితులు సుప్రీంకోర్టులో వేసిన కేసులతో పాటు ఎన్డీటీ వనశక్తి కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అంది హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సుప్రీంకోర్టులో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించి మార్గం సుగమమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ నాయకత్వం పొన్నం ప్రభాకర్ నాయకత్వం సార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా మీరు జరపకురే వాళ్ళది చేతులు పెట్టబట్టి పడతాను. ఆధ్వర్యంలో జనం పోతారండి. మరి గౌరవెల్లి రిజర్వ్ కు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ నీళ్లు నింపాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న సుప్రీంకోర్టులో అటు తీర్పు చెల్లదని కేసును కొట్టివేసినటువంటి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇంతమంది మాట్లాడితే నిన్న సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ఇంకొక ప్రాజెక్టు మూడింటికి పర్యావరణ అనుమతులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈ గౌరవెల్లి ప్రాజెక్టు చిరకాల వాంఛ, రైతుల కోరిక, తాగునీరు సాగునీరుకు ఆనాడు ఇందిరాగాంధీ కీర్తిశేష్ మాజీ ప్రధాని గారు జనగామలో మరి ప్రకటించి ఇవాళ నాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టులో నీరు నింపడానికి మరి ఎల్లంపల్లి మిడిమానేరు ద్వారా గౌరవెల్లికి నింపడానికి మరి అనుమతులు వచ్చినాయి. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు, తర్వాత బీసీ వెల్ఫేర్ శాఖ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రైతుల కోసం నిరంతరం మరి శ్రమించి మరి కాలువల కోసం 437 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ 1,24,000 ఎకరాలకు నీరు సాగునీరు అందించడానికి మరి ఎనలేని కృషి చేసి ఇవాళ ఈ ప్రాంత చిరకాల మరి రైతాంగంది ప్రజలది మరి నెరవేరిందని మరి వెంటనే మంత్రి గారు మరి ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి గౌరవెల్లి ప్రాజెక్టును తొందరగా రింపి సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మరి మనసాల కొరకు ఈ అవకాశం ఇచ్చాం. మన మున్సిపల్ చైర్పర్సన్, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు నిన్న మనం ఏదైతే సుప్రీంకోర్టులో మన గౌరవెల్లి ప్రాజెక్టు కేసును కొట్టివేసినది అది మనకు ఫౌండేషన్ 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ రోజు మనకు హుస్నాబాద్కు పాదయాత్రలో గౌరవెల్లి గడిపెల్లి ప్రాజెక్టు ఇక్కడ వాటర్ లేవని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేసి వాటికి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు అది కేసు మన వేయడంతో ఇన్ని రోజులు పని పూర్తి కాలే. నిన్న కేసు కొట్టువేయడంతో ఈ రోజు నుండి పనులు స్టార్ట్ అవుతాయి అనేది మన రైతులకు కానీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకందరికీ చాలా సంతోషం. కేసు కొట్టువేయడంతో అందరికీ
మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ దానిలో ఎంతో కృషితో ఇంత మన హుస్నాబాద్కు దండ్లగూడెం కీలక ప్రాంత పోషించి మన కేసు కొట్టేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు హుస్నాబాద్ ప్రాంత రైతన్నలకు ఒక శుభదినం. హుస్నాబాద్ ప్రాంత రైతుల గుండె చప్పుడు లబ్డబ్ కాదు, వరదకాలాన్ని గ్రహించిన అప్పటి మన ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డా కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కుర్చీ చేసుకొని కూర్చున్నా అని ఒక్క తట్టడి బట్టి తీయకుంటే వాళ్ళ కుర్చీనే తీసేసిన ఈ రైతాంగానికి ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు చేసిన వారిని ప్రజలు దూరం పెట్టినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే ఏదైతే పర్యావరణ అనుమతుల కోసం కేసు వేసిందో దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి నిన్న సుప్రీంకోర్టులో ఆ కేసు గెలవడం ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టు లైన్ క్లియర్ అయిన సందర్భంగా రైతాంగానికి, ప్రజలందరికీ శుభాకాంక్షలు మన కాంగ్రెస్ పార్టీ వద్ద తెలియపరుస్తున్నాను. దీనితో మన గౌరవ మంత్రివర్యులు మరియు మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన తెలంగాణ రైతు నాయకుడు, ప్రజాపక్షపాతి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవస్తూ ఈ ప్రాజెక్టు ఇక ఆగది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా రైతన్నల సామాన్య ప్రజల గుండెలో నిల్చుంటుందని నిదర్శనమే ఈ గౌరవెల్లి ప్రాజెక్టు సాధించడమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చిన మా కాంగ్రెస్ ఎన్నటిదో చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టు. అట్టి ప్రాజెక్టుకు నిన్న అడ్డంకులు తొలగిపోయినాయి. రైతాంగానికి ఒక ధైర్యం వచ్చింది. ఏది ఏమైనా మాకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. దానికోసం ఇవాళ అడ్డంకులు తొలగిపోయినాయి, మా ప్రాజెక్టు పూర్తవుతుంది అని చెప్పేసి ఒక భరోసా మాత్రం కలిగింది. దీనికోసం కృషి చేసిన మన హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదొక్కటే కాదు, ఏది చేయాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఆనాడు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. అక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్. ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు నింపాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలు, బడుగు బలైన వర్గాల ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఎన్నో ఉంకదప్పుడు మాట్లాడిళ్ళు. బీఆర్ఎస్ మీతో కాలే, ఇలా మాతో అయ్యింది. ఆనాడు మా ప్రభాకర్ అని చెప్పిండు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నాడు, గౌరవెల్లి ప్రాజెక్టు కనుక నేను నీళ్ళు ఇవ్వకుంటే వచ్చేసారి ఎలక్షన్ అడగము అని అన్నాడు, ఓటు అడగము అని అన్నాడు. దానికి కట్టుబడి అదొక్కటే కాదు, ఇవాళ ప్రజల కోసం పనిచేసినాం. గౌరవెల్లి ప్రాజెక్టు ఏది ఏమైనా అది పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు, భారత రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహం ముందు మనం ఉన్నాం. కాంగ్రెస్ సోదరులు, సోదరిమణులు ఇవాళ ఒక సుదినం 19 సంవత్సరాల క్రితం 9/9/2007 రోజు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్కి వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవెల్లి, గంటిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపనకి 19 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది. మనదే కాదు, అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవెల్లి, గంటిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, మహిళలకు, తర్వాత అందరికీ, వైద్య రంగానికి అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నారని చెప్పడానికి ఒక నిదర్శనం. చాలామంది మన సోదరులే కొందరు కోర్టులో పోయిరు. ఒకనాడు మనం కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ ఊరికి సెంటిమెంట్ అనేటువంటి పేరు మీద కేసీఆర్ గారు డిపో పక్కపంటే అటు డిపో ఉత్సవాలు పక్కపంటే వచ్చి మీటింగ్లో పెట్టి, అంతకుముందే మెదక్లో పెట్టిండు, అంతకుముందే మహబూబ్ నగర్లో పెట్టిండు. ఆడ పెడితే నాకు వెళ్తామని అక్కడ చెప్పిండు, ఇక్కడ కూడా అన్న సెంటిమెంట్ అని చెప్పిండు. ఇది తెలంగాణ రాష్ట్రం, ఎవడటమాత్రం చూస్తా, నేను కృషి చేసుకొని కడతా అన్నాడు.
కానీ ఆయన మాత్రం 4 కట్టుకున్నాడు. అనంత సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇప్పుడు కట్టుకొని మనకు మాత్రం ఏదైతే రివిజన్ పేరు మీద గౌరవల్లి నిర్వాసితులను మళ్ళా నిర్వాసితులు చేసి వాళ్ళని అక్కర రాకుండా చేసిండు. కాబట్టి వాళ్ళంతా కోట్ల పోయారు. నా మీద, కొన్న బ్రాగరణ మీద, శ్రీరామ్ చక్రవర్తి మీద, కొన్న సోదరుల మీద 3 నాన్-అవైలబుల్ కేసులు, 10 బైండర్ కేసులు పెట్టి నేను అన్నామా తొందరగా కట్టమన్నాం. అంటే కక్షతోని పోయిరు కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళకు దూరం పెట్టి మనం ఎన్నికల వాగ్దానంలో చెప్పినాం 100 రోజులనే మనం చేస్తామని. మరి 100 రోజులు కాదు, 200 రోజులు అయింది. అయినా నిన్న మరి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఇంకా దానికి సంబంధించిన చాలా సహాయ సహకారాలు రైతాంగానికి నిర్వాహణ చేయాలి. ఈ 1,25,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందియాలి. మరి అప్పుడే ఈ ప్రాంతం నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి కడుపు చేతులు పట్టుకొని పోయేటువంటి ఈ ప్రాంత వాసులు వేరే ప్రాంతాల నుంచి ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకొని ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.